హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఇవాళ ఒక మంచి స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే రాజస్థానీ స్పెషల్ మకండి హల్వా అండి. అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అనమాట. ఇంటికి అనుకోకుండా గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా స్వీట్ చేయాలి అని ఆలోచించేటప్పుడు తప్పకుండా ఈ స్వీట్ చేసి పెట్టేసేయండి. త్వరగా అయిపోతుంది, అందరికీ కూడా నచ్చేస్తుందండి. మరి ఈ సింపుల్ స్వీట్ డిష్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసినట్లయితే మీరు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారని గుర్తుపెట్టుకోండి. ముందైతే నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ మగ్గను తీసుకున్నానండి. దానిలోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకుంటున్నానండి. అదే కప్పుతోని 2 కప్పుల వరకు కాచి చల్లార్చుకున్న పాలను కూడా వేసేసుకొని ఈ రవ్వ అనేది పాలలోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసి ఒక 10 to 15 minutes వరకు నానబెట్టుకోవాలండి. రవ్వ అనేది కొంచెం సాఫ్ట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి దానిలోకి 1 కప్పు నుంచి 1/4 కప్పు వరకు నెయ్యిని కరిగించుకున్నది తీసుకోవాలండి. ఆ తర్వాత ఏ కప్పుతో మనం రవ్వ పాలు నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. ఈ షుగర్ అనేది ఈ నెయ్యిలోనే కరిగిపోవాలండి. మనం ఇలా ఉడికిస్తుంటాం కాబట్టి దీనిలోకి వాటర్ అనేది అస్సలు వాడకూడదండి. చూడండి, మీడియం టు లో ఫ్లేమ్లోనే స్టవ్ దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. చూడండి, ఫస్ట్ అయితే షుగర్ అనేది క్రిస్టలైజ్ అయ్యి ఆ తర్వాత ఇందులోకి మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. ఈ విధంగా మెల్ట్ అయినాక కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యే టైంలో స్టవ్ అనేది కంప్లీట్గా లోలోనే ఉంచేసి రవ్వ మిశ్రమాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి పోసేసుకోవాలండి. ఒకవేళ మీరు చేతుల మీద పడుతుంది అనుకున్నట్లయితే స్టవ్ ఆఫ్ చేసేసైనా కానీ రవ్వ మిశ్రమాన్ని ఇందులోకి పోసేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకునేటప్పుడు ఇందులోకి చిటికెడంత యాలకుల పొడిని మంచి ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నానండి. చూడండి, ఇదంతా కూడా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇలా మనం కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండంగానే ఇలా నెయ్యి అనేది సైడ్స్ నుంచి వచ్చేస్తుందండి. ఈ రవ్వ మిశ్రమం అనేది ఇలా దగ్గర పడుతూ ప్యాన్కి అంటుకోకుండా రెడీ అయిందంటే మనకి హల్వా అనేది రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు సన్నగా గ్రేట్ చేసుకొని ఫ్రై చేసుకున్న బాదం జీడిపప్పుల్ని కిస్మిస్లను కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ జీడిపప్పులు బాదం పప్పుల్ని మాత్రమే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉందండి. నేను చెప్పిన ఈ కొలతలతో కనుక మీరు కూడా ట్రై చేశారనుకోండి అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. షుగర్ కానీ నెయ్యి కానీ కరెక్ట్గా సరిపోయిందనమాట. మరి మీరు కూడా తప్పకుండా ఓసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. మీకే కాదండి, ఇంటికి వచ్చిన గెస్ట్లకు కూడా చాలా బాగా నచ్చేస్తుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేశారని వాళ్ళు మిమ్మల్ని అడిగి మరీ తెలుసుకుంటారండి. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.